ఎర్లీ స్టార్ట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. బికాజ్ ఇట్స్ ఎ కాంపిటీషన్. సో వేరే వాళ్ళతో పోలిస్తే మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చే ముందు 1 ఇయర్ ముందు స్టార్ట్ చేసే దానికన్నా 1.5 year ముందు స్టార్ట్ చేయండి. సో అప్పుడు మనకి టైం అనేది పెద్ద ఫ్యాక్టర్ కాదు, మనము ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటిదంటే టైంని కొంచెం స్మార్ట్గా యూజ్ చేసుకోవడము. ఎలా అంటే నేను ఎలా చేశానంటే కొంచెం కాఫీ బ్రేక్స్, టీ బ్రేక్స్, బ్రేక్ఫాస్ట్ టైంలో న్యూస్ పేపర్ చదవడము. సో నాకు డైలీ 1.5 hour నేను ఏదో పని చేస్తున్నప్పుడే అయిపోయేది. సో ఇవి చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎన్నిసార్లు రివిజన్ చేయాలి. సో ఇట్ డిపెండ్స్ అండి. మనకి రివిజన్ ఎన్ని టైమ్స్ చేస్తే అంత బెటర్. సో రివిజన్ ఎప్పటి వరకు చేయాలి అంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ రావాలి, ఒక క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావాలి. సో అది వచ్చే వరకు రివిజన్ చేస్తూ ఉండాలి. సో మనం కరెక్ట్ రివిజన్ చేస్తున్నామా అనేది లేదో టెస్ట్ చేసుకోవాలి. ఎలా? మాక్ టెస్ట్ ఇస్తూ. ప్రిలిమ్స్ అయితే ప్రిలిమ్స్ సెక్షనల్ టెస్ట్ ఇవ్వండి, మెయిన్స్ అయితే మెయిన్స్ టెస్ట్ రాస్తూ, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాస్తూ అనలైజ్ చేస్తూ అప్పుడు మనకు ఒక పర్ఫార్మెన్స్ గేజ్ చేసుకోవచ్చు. మనం రివిజన్ కరెక్టే చేస్తున్నామా లేదా. మళ్ళీ దీనికి ఇంకో 2 things ఉంటాయండి, ప్యాసివ్ రివిజన్ అండ్ యాక్టివ్ రివిజన్. సో మనం రివిజన్ ఎలా చేస్తున్నాము? జస్ట్ మళ్ళీ ప్రీవియస్లీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి చదువుతున్నామా, లేకపోతే ఇంక్రిమెంటల్ రివిజన్ ఉందా, ఇంక్రిమెంటల్ లెర్నింగ్ ఉందా అనేది చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ప్యాసివ్ రివిజన్ ఈజ్ నాట్ గుడ్ బికాస్ మైండ్ అలా వెళ్తూ ఉంటుంది. యాక్టివ్ రివిజన్ ఇంక్రిమెంటల్ అవుట్పుట్ గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి.